హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, కాస్త సెన్స్ ఉండాలయ్యా ప్రభాసు అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు. అదేంటి, సెన్స్ లేకుండానే ఫ్యాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్నాడు అంటారా? ఫ్యాన్ ఇండియా సినిమాలు తీయడానికి సెన్స్ ఉండడానికి అస్సలు సంబంధమే లేదనేది వాస్తవ నిజం. ఫ్యాన్ ఇండియా హీరో అవడం పెద్ద అచీవ్మెంటే. అంత అచీవ్ చేశాక కాస్త బాధ్యతాయుతంగా ఉండాలి, ఎందుకంటే ఆ పొజిషన్ ఇచ్చింది జనం కాబట్టి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, 2 రోజుల క్రితం కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు సామాన్య టూరిస్టులపైన నరమేధం సృష్టించారు. మతం ఏది అని అడిగి మరీ 27 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిందని చెప్పాలి. జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేరు. పాకిస్తానీ కుత్తేగాళ్లకు మన ఆర్మీ ఎలాగూ గట్టిగానే సమాధానం ఇస్తుంది. కానీ సగటు మనిషిగా సంఘీభావం తెలపడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. సినిమా సెలబ్రిటీలు అయితే ఈ విషయంలో ముందుండాలి. వాళ్ళు ముందుంటేనే కదా మిగతా వాళ్ళు మొబిలైజ్ అయ్యేది. బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ తప్ప ఇక ఏ కొండెగాడు స్పందించలేదు. ఇక మన టాలీవుడ్లో అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లతో పాటు కొత్తగా స్టార్ అయిన ఐకాన్ బాబు కూడా స్పందించాడు. వాళ్ళ బాధ్యత నిర్వర్తించారు. కానీ వీళ్ళందరికంటే పెద్ద ఫ్యాన్ ఇండియా హీరోని అని చెప్పుకునే ప్రభాస్ అన్నయ్య మాత్రం అస్సలు స్పందించలేదు. అందరూ ఆ దుర్ఘటన పట్ల సంఘీభావం తెలియజేస్తూ ఉంటే, మన ప్రభాస్ అన్నయ్య మాత్రం ఇలా తన కల్కి డైరెక్టర్ నాగి అన్నయ్యకి బర్త్డే శుభాకాంక్షలు చెప్పి ఆనందంలో పరవశిస్తూ తరించాడన్నమాట. ఇది ఎంత మాత్రం బాధ్యతాయుత చర్య కాదు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇక ఇప్పుడు దీనికి తోడు ఇంకో కాంట్రవర్సీ ప్రభాస్ అన్నయ్యని చుట్టుకుంది. తన తదుపరి చిత్రమైన ఫౌజీ సినిమాలో ఇంకెవరూ దొరకనట్టు ఒక పాకిస్తానీ పాపని హీరోయిన్గా పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. సరేలే, యూట్యూబ్ రీల్స్లో బాగా ఫేమస్ అవడం వల్ల తమ సినిమాకి ఫ్లెస్ అవుతుందని పెట్టుకున్నారు అనుకున్నారు. కానీ మొన్న పాకిస్తానీ ముష్కరులు చేసిన పైశాచిక చర్య వల్ల పాకిస్తానీయులను బాయ్కాట్ చేస్తున్నారు అందరూ. నిన్న ప్రధాని మోదీ కూడా భారత్లో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ని అర్ధాంతరంగా రద్దు చేసి వాళ్లను 48 గంటల్లో పాకిస్తాన్ వెళ్ళిపోమని ఆదేశించారు. అంతేకాదు, ఇకపై పాకిస్తాన్తో ఇండస్, సింధు జలాల ఒప్పందాలు కూడా ఉండవని తేల్చి చెప్పేశారు. ఇంత జరుగుతుంటే ప్రభాస్ అన్నయ్య మాత్రం తన సినిమా నుంచి ఒక పాకిస్తానీ హీరోయిన్ని తీసేయలేకపోతున్నాడు. మరి ఫాఫ్కి ఆ దాడికి సంబంధకం ఏంటి అని అమాయకంగా అడగండి. పాకిస్తాన్ది కుక్క బుద్ధి అని తెలిసే బీసీసీఐ ఎన్నో ఏళ్లగా పాకిస్తాన్తో క్రికెట్ని రద్దు చేసుకునింది. అంటే పాకిస్తాన్ క్రికెటర్స్కి ఆ టెర్రరిస్టులకి డైరెక్ట్గా లింక్ ఉందని అలా చేశారంటారా? అదేం కాదు, వాళ్లకు బుద్ధి చెప్పాల్సింది అట్లే బాయ్కాట్. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీని కూడా పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంటే బీసీసీఐ మాత్రం పాకిస్తాన్లో అడుగు పెట్టే ప్రసక్తే లేదు, మేము న్యూట్రల్ గ్రౌండ్లోనే ఆడతామని పట్టుబట్టి మరీ తమ మ్యాచ్లన్నీ దుబాయ్కి మార్పించుకుంది. అది దేశభక్తి అంటే. అది ఒక పైశాచిక దేశానికి ఇచ్చే సమాధానం. అలా వెలివేయాలి. కోట్లలో రెవెన్యూ వచ్చే క్రికెట్ విషయంలోనే బీసీసీఐ అంత గట్టి నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రభాస్ అన్నయ్య అంతా, అతని సైన్మా అంతా. కనీసం పాకిస్తాన్ హీరోయిన్ని తొలగించలేడా అనేది సినిమా మేధావుల ఆవేదన. ఇక ఈరోజు ఈ పాకిస్తానీ పాప ఒక పోస్ట్ పెట్టి తాను అసలు పాకిస్తానీనే కాదు, తాను ఇండియన్ అమెరికన్ పౌరురాల్ని అని సొల్లు చెప్పింది. కానీ ఈమె బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈమె పుట్టింది పాకిస్తాన్ కరాచీలో. 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం కాలిఫోర్నియాకి మకాం మార్చారు. అలా ఆమెకి అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఉందన్నమాట. అంతే. మొన్న జరిగిన దుర్ఘటన కొన్ని కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలకి సంబంధించిన విషయం. ఆ అంశంలో ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఉపేక్షించరు. కానీ ప్రభాస్ అన్నయ్య ఏమో ఆ సంఘటన పట్ల మిగతా హీరోలలాగా కనీసం తన సానుభూతిని తెలియపరచకపోగా తన సినిమాలో నటిస్తున్న పాకిస్తానీ హీరోయిన్ పైన వస్తున్న అభ్యంతరాలను కూడా పట్టించుకోవట్లేదంటే ఇంకేమనాలి. పెద్ద హీరో అంటే పెద్ద రెమ్యూనరేషన్ తీసుకునేవాడు మాత్రమే కాదు, పెద్ద మనసు ఉండేవాడు కూడా అని ప్రభాస్ అన్నయ్య తెలుసుకోలేకపోతే నష్టం అతనికే అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.